Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీ దేవీ భాగవతం కథలను తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవీ భాగవతము 6వ స్కందము. వ్యాస నారద సంవాదము. నారద మరియు పర్వతులు పరస్పరము శపించుకొనుట. రాజగు జనమేజయుడు అడుగుతున్నాడు, భగవన్, మీ ముఖారవిందము నుండి వెలువడిన దివ్య కథారూపరసము అమృతముతో సమానమై మధురమైనది. దీనిని నిరంతరము పానము చేసినను తృప్తి కలుగుటలేదు. మీరు హైహయ వంశపు రాజుల ఆవిర్భావ ప్రసంగమును నాకు విస్తృతముగా వినిపించారు. అది ఎంతో విచిత్రమైనది, ఆశ్చర్యమును కలిగించున్నది. ఈ విషయమున నాకొక పెద్ద సందేహము కలుగుచున్నది. గొప్ప గొప్ప దేవతలు కూడా మోహమునకు ఎందుకు లోనయ్యారు? బ్రాహ్మణోత్తమ, మీరు సర్వము తెలిసినవారు. దయచేసి నా ఈ సందేహాన్ని నివృత్తి చేయండి. వ్యాసుడు చెప్తున్నాడు, రాజా విను. ఈ సందేహానికి సమాధానము ఇంతకు మునుపు నేను మునివరుడగు నారదుని నుండి విని ఉన్నాను. అటులనే చెప్పెదను, వినుము. బ్రహ్మమానసపుత్రుని పేరు నారదుడు. ఆయన గొప్ప తపస్వి, సమస్తము తెలిసినవాడు, శాంతస్వరూపుడు, ఎచ్చటికైనను వెళ్ళుటకు సమర్థుడు, సకల జగత్తును ప్రేమించువాడు, ప్రకాండమైన విద్వాంసుడు. ఒకానొక నాటి విషయము. మునివరుడగు నారదుడు స్వరతాళబద్ధముగా వీణను వాయించుచు ఈ భూమండలమున విహరించుచుండెను. ఆయన ద్వారా బృహద్రథంతర సామా మొదలగు భేదములతో గాయత్రీగానము కూడా జరుగుచుండెను. ఇట్లు వాద్యగీతములతో అతడు నా ఆశ్రమానికి వచ్చాడు. అప్పుడు నేను శమ్యాప్రాసమను గొప్ప తీర్థమునందు ఉన్నాను. ఆ పరమపావన స్థలము సరస్వతీ నదీ తీరంలో ఉంది. శ్రేయస్సును జ్ఞానమును ప్రసాదించు ఆ తీర్థమునందు అనేక సుప్రసిద్ధులైన మునులు నివసిస్తున్నారు. బ్రహ్మమానసపుత్రుడు మహాతేజస్వి మునివరుడగు నారదుని రాకను చూసి నేను లేచి నిలుచున్నాను. నేను అతనిని చక్కగా పూజించాను. అర్ఘ్యపాద్యాదులను స్వీకరించి నారదుడు ప్రశాంతముగా ఆసనమున విరాజమానుడై ఉండగా నేను అతని దగ్గర కూర్చుంటిని. రాజా, జ్ఞానమును పరాకాష్ఠకు చేర్చుటకు సమర్థుడగు నారద మహర్షి మార్గాయాసము తొలగగా ఆయన శాంతచిత్తుడయ్యాను. ఇప్పుడు నీవడిగిన ప్రశ్నని నేను అతనిని అడిగి తిని. నేను చెప్పాను, మునీంద్ర, ఈ మిథ్యా ప్రపంచమున ప్రాణులకేమి సుఖము కలదు? ఎన్ని విధముల చూసినను ఏ విధమైన సుఖము నాకు కనిపించుటలేదు. తరువాత వ్యాసుడు తన పూర్వవృత్తాంతమంతయు అటులనే ఆ ప్రసంగమునందు కౌరవ పాండవుల విషయమును వినిపించి చివరకు నారదుడితోటి ఇలా అన్నాడు, నారద, నా మనస్సు నిరంతరము అశాంతముగా ఉన్నది. ఊయల మీద కూర్చొని ఉన్న ఈ మనస్సు ఎచ్చటను నిలకడగా ఉండలేకున్నది. మునివర, మీరు సర్వజ్ఞులు. నా సందేహమును దూరం చేసి నన్ను అనుగ్రహింపుడు. అప్పుడు పరమార్థజ్ఞానియగు నారదుడు నా మాటలను విన్నాడు. తరువాత చిరునవ్వుతో ప్రాణులను మోహితులను చేయు కారణమును నాకు తెలపసాగాడు. నారదుడు చెప్తున్నాడు, పరాశరనందన వ్యాస మహర్షి, మీరేమి అడుగుతున్నారు? పురాణవేత్తవగు మునీంద్ర, ఈ జగత్తునందు నివసించు ఏ ప్రాణియు మోహమును స్పృశింపనివాడు లేనే లేడు. గొప్ప గొప్ప దేవతలు, ఋషులు, మునులు అందరూ మోహమునకు అధీనులై నిరంతరము సంసార మార్గమున పరిభ్రమించుతూ ఉంటారు. నేను స్వయముగా నాకు కలిగిన అనుభవములన్నే తెలుపుచున్నాను, వినుము. అప్పుడు మేము రాజగు సంజయుని సుందరమైన నగరాన్ని చేరుకున్నాం. సంజయుడు మిగుల సజ్జనుడు. భక్తితో మాకు స్వాగతం పలికాడు. అతని ఇంటి నుండియే మేము చాతుర్మాస్యమును గడిపాము. వర్ష ఋతువు 4 నెలలు మార్గమధ్యమున అనేక కష్టములు కలిగాను. అందువలన విద్వాంసులు అప్పటి వరకు ఒకే స్థలమున నుండుటే సముచితమని తలిచెదరు. సుఖము నాశించి పురుషులు కార్యనిర్వహణకై 8 మాసములు విదేశీ యాత్ర చేయవచ్చును. కానీ వర్ష ఋతువునందు బయటకు వెళ్ళు దుస్సాహసమును చెయ్యరాదు. ఇట్లు తలపోసి మేమిరువురము రాజగు సంజయుని దగ్గరే ఉన్నాము. మహానుభావుడగు ఆ రాజు
మిగుల ఆదరముతో మాకు ఆతిథ్యాన్నిచ్చారు. ఆ రాజునకు సౌందర్యవతియగు ఒక కన్య ఉంది. ఆమె పేరు దమయంతి. రాజాజ్ఞతో ఆ పరమసుందరియగు కన్య ఎల్లవేళలా మా సేవయందు లగ్నమై ఉండేది. ఆమె గొప్ప విదుషీమణి. నేత్రములు మిగుల విశాలములై ఉండెను. ఆమె ఉద్యమించు స్వభావము కలది. ఆమె ఎప్పుడునూ మా ఇరువురి సేవ నుండి విముఖతను చూపలేదు. మేమిరువురుము కోరిన పదార్థములను సమకూర్చుచుండెడిది. ఆమె వలన మా మనస్సునకు అనుకూలమైన భోజనము, ఆసనము మొదలగు ఏర్పాట్లన్నీ జరుగుచుండెను. వ్యాసమహర్షి: నేను మహాదుఖమును అనుభవించి తిని. దానికి కారణము స్త్రీని పొందుటకై నేను మోహమున చిక్కుకొనుటయే. ఒకానొక నాటి విషయము. నేనును పర్వతమునీంద్రుడును భారతదేశ సందర్శనార్థము స్వర్గము నుండి భూమి మీదకి వచ్చాం. తీర్థములను దర్శిస్తూ మేమిరువురుము కలిసి భూమండలమున తిరగసాగాము. మాకు అనేకములగు ముని ఆశ్రమాలు కనిపించాయి. అప్పుడు మేమిరువురుము ఒక ప్రతిజ్ఞ చేసుకున్నాం. ఎవరి మనస్సులో ఏ తలంపు వచ్చినను దానిని ఒకరితో ఒకరు చెప్పుకొనవలెను. ఎవరునూ దాచరాదు. అది స్త్రీలను గురించి కానీ, ధనమును గురించి కానీ, భోజన విషయమును కానీ, దేనిని గురించి కానీ ఒకరితో ఒకరు తప్పక చెప్పుకొనవలెను. ఇట్లు ప్రతిజ్ఞ చేసి మేమిద్దరము స్వర్గము నుండి భూమికి వచ్చాము. ఒకే మనస్సు కలవారమై భూతలమున విహరించసాగాము. అలా విహరిస్తూ ఉండగా గ్రీష్మ ఋతువు సమాప్తం అయ్యింది. వర్ష ఋతువు ప్రారంభం అయ్యింది. ఇట్లు మేమిద్దరము రాజగు సంజయుని ఇంట్లో సత్కారాలు పొందుచూ కాలం గడుపుతున్నాం. వేదములను స్వాధ్యాయము చేయుట మా స్వాభావిక గుణమే కదా. అందువలన మేము మా వేదవ్రతమునందు సదా సంలగ్నులమై ఉన్నాము. నేను వీణ చేతబట్టి ఉత్తమ స్వరముతో సామవేదమును గానం చేస్తున్నాను. చెవులకు సుఖమును కలిగించు ఆ గానమునందు మాధుర్యము నిండి ఉండేది. మనోహరమైన సామగానమును విని రాజకుమారి దమయంతి నా యందు ఆసక్తురాలయ్యాను. ఆ విదుషీమణి మనస్సులో నా ఎడల బలమైన ప్రేమ ఉదయించెను. ఆ ప్రేమ క్రమముగా వృద్ధి పొందుచుండెను. ఈ స్థితిలో ప్రేమించడి ఆ సుందరి ఎడల నా మనస్సు కూడా చెలించుచుండెను. అప్పటి నుండి నా యందు విశేష అనురాగము గల రాజకుమారి నాకును పర్వతమునికిని చేయు సేవా కార్యమునందును ఆమె మాకిచ్చడు వస్తువులందును కొంత భేదభావము కనిపించుచుండెను. ఆమె ఎంత ప్రేమతో నన్ను చూచుచుండెనో అంత ప్రేమతో ఆమె పర్వతమునిని చూడలేకపోవచుండెను. రాజకుమారి దమయంతి యొక్క సహేతుక ప్రేమను చూసి పర్వతముని ఇట్లెందుకు జరుగుచున్నది అని మనస్సులో ఆలోచించెను. అతని ఆశ్చర్యమునకు అవధులు లేకుండెను. ఒకనాడతడు ఏకాంతమున నన్నడిగెను, నారదా, విషయమేమిటి? స్పష్టముగా తెలుపుము. రాజకుమారి నీ ఎడల చూపు ప్రేమను నా ఎడల ప్రదర్శింపలేకున్నది. ఈ భేదభావము నాకు సందేహమును కలిగించుచున్నది. రాజకుమారి మనస్సులో నిన్ను పతిగా వరించవలనని నిశ్చయించుకొన్నదని తెలియచున్నది. నీ అభిప్రాయము కూడా ఇట్టిదేనని లక్షణములను తెలుసుకున్న తరువాత నా మనస్సునకు బోధపడుచున్నది. కనులు, ముఖము యొక్క భావములు, కదలికలు ప్రేమ యొక్క కారణమును సూచించుచున్నవి. మునీంద్ర, సత్యమును పలుకుము. స్వర్గము నుండి వచ్చినప్పుడు మనము చేసుకొనిన ప్రతిజ్ఞను ఒక్కసారి జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. నారదుడు చెప్తున్నాడు. పర్వతముని మిగుల పట్టుదలతో కారణం అడగ్గా నాకు చాలా సంకోచం కలిగింది. నేను అతనితో చెప్పుటకు పూనుకున్నాను. నేనిట్లు పలికాను, పర్వత, విశాల నేత్రములు గల ఆ రాజకుమారి నన్ను భర్తగా చేసుకొనవలనని కోరుకొనుచున్నది. ఆమె ఎడల నా మానసిక భావం కూడా అట్లే పరిణమించింది. ఇది సత్యము. నా సత్యవచనములను విని మునివరుడగు పర్వతనకు కోపం వచ్చింది. అతడు నాతో చెప్తున్నాడు, నారదా, నీవు పదే పదే ధిక్కరింపదగినవాడవు. మొదట ప్రతిజ్ఞ చేసి నీవు నన్ను మోసగించితివి. నీవు మిత్రద్రోహివి. నీకు శాపమిస్తున్నాను. నీవు ఇప్పుడే కోతిముఖము గలవాడవగుదువు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. శ్రీ దేవీ భాగవతం తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Subscribe and share my channel Sudarsana.